మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఆంధ్ర విలేజ్ స్టైల్ చేపల కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: చేపలు 1 కిలో చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 5, టమాటాలు 3, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొంచెం, చింతపండు రసం 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, నూనె 5 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, చిన్న బౌలు, దానిలో అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, జీలకర్ర పొడి కూడా వేసి 2 టేబుల్ స్పూన్లు నీళ్లు వేసి బాగా కలిపి దీన్ని పక్కన పెడదాం. ఇలా పొడి ఉంటే కలపొచ్చు, లేదంటే అప్పటికప్పుడు కూడా మసాలా తయారు చేసుకోవచ్చు. దీన్ని పక్కన పెడదాం. ఆయిల్ వేడి చేసుకుందాం. ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఆయిల్లో వేసి ఒకసారి కలిపి 1 నిమిషం మూత పెడదాం. ఉల్లిపాయలు నూనెలో మగ్గుతాయి కదా. ఇప్పుడు 1 నిమిషం అయిన తర్వాత మూత తీసి దీనిలో కట్ చేసిన టమాటాలు కూడా వేసి మరొకసారి కలిపి మూత పెట్టి 1 2-3 నిమిషాలు నూనెలో టమాటాలు మగ్గనిద్దాం. నూనెలో మగ్గాయి కాబట్టి ఇప్పుడు 2-3 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దాం. టమాటాలు నూనెలో ఉడికాయి. దీనిలో పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు. మీకు కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. చేపల కూరలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. రుచికి తగినంత ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుదాం. ఇది బాగా కలిసిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి 1 నిమిషం నూనెలో ఉడకనిద్దాం. ఇలా మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 1 నిమిషం. ఇప్పుడు నిమిషం అయిన తర్వాత తీసి ఇప్పుడు మసాలా, ఉల్లి, పచ్చిమిర్చి, టమాటా అంతా ఒక గ్రేవీలా ఉడికింది కాబట్టి దీనిలో మనం ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలను వేసి ఈ మసాలా చేప ముక్కలకు పట్టేలా కలుపుదాము. ఇది ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. కాకపోతే చేపలు చేయడం, కడగడం కాస్త టైం పడుతుంది. ఇలా చేప ముక్కలకు మొత్తం మసాలా పట్టేలా కలిపి దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసం 1 కప్పు, నీళ్లు 1 కప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత మూత తీసి చూద్దాం. కూర రెడీ అయింది. దీనిలో కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన కర్రీని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో విలేజ్ స్టైల్లో చేపల కూర రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.